హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి మా చిట్టి తల్లికి భోగి పండ్లు పోయడానికి భోగి పండ్లు అయితే అన్నీ రెడీ చేసేస్తున్నాం. ఇంకా భోగి పండ్లు అయితే అన్ని ఫ్లవర్స్ అయితే మేమైతే వాటివి రెక్కలన్నీ తీసేసి ఈ జబ్బ గిన్నెలో వేసేసాము. ఇంకా భోగి పండ్లు అంటే రేగి పండ్లు, చెరుకు గన్నెలు, జీడి పండ్లు, ఇంకా గాజరు, హరిబూట్ ఇవన్నీ ఆ ఫ్లవర్స్లో వేసేసి ఇంకా కొన్ని కాయిన్స్ కూడా అందులో వేసేసి ఇంకా చాక్లెట్స్ ఇవన్నీ వేసేసి మేమైతే భోగి పండ్లు అన్నీ రెడీ చేసేసాము. ఇంకా భోగి పండ్లు పోయడానికి మా చిట్టల్లికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఇంకా భోగి పండ్లు కూడా పోసేస్తున్నారు. మా చిట్టల్లి భోగి పండ్లు పోసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను ఏదో ఆడుకుంటున్నట్టు చేస్తుంది ఆ భోగి పండ్లతోటి. అసలు ఈ భోగి పండ్లు ఎందుకు పోస్తామంటే మనం పిల్లలకి దిష్టి తగలకుండా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి భోగి పండుగ రోజు మనం భోగి పండ్లు పోస్తాము. ఈ భోగి పండ్లు అందరు పిల్లలకి పోయొచ్చు, 9 years వరకు ఉన్న పిల్లలకి. ఇంకా ఇది పద్ధతి, ఆచారం, ఇలా ఆనవాయితీ లేని వాళ్ళు, మాకు లేదు అని అనుకునే వాళ్ళు కూడా అలా ఏముండదు, అందరూ పోయొచ్చు. ఇది జస్ట్ మన పిల్లలకి దిష్టి తీసినట్టు చాలా మంచిగా అనిపిస్తుంది. భోగి పండుగ రోజు అయితే మా చిట్టి తల్లికి ఇలా మేము భోగి పండ్లు పోస్తాం కదా, మాకైతే ఇంట్లో ఒక పండగ వాతావరణంలా అనిపిస్తుంది. అందరూ వచ్చేసి భోగి పండ్లు ఇలా పోస్తే మా ఇంటికి అందరూ వచ్చేసరికి ఏదో దావత్లా అనిపిస్తుంది అన్నమాట. మా ఇంట్లో మేమైతే ఎవ్రీ ఇయర్ మా చిట్టి తల్లికి ఇలానే భోగి పండ్లు పోస్తాము. ఇదైతే 4th year. మేమైతే ఎవ్రీ ఇయర్ మా చిట్టి తల్లికి భోగి పండ్లు ఇలానే పోస్తున్నాము. ఇది 4th year అన్నమాట. ఇంకా వాళ్ళ అన్నయ్య, వాళ్ళ డాడీ కూడా మా చిట్టి తల్లికి భోగి పండ్లు పోసారు. ఈ భోగి పండ్లు మాత్రం పిల్లలు తినకూడదు. ఎక్కడైనా ఆవులకైనా ఎక్కడైనా అన్నీ మళ్ళీ మంచిగా తీసేసి పెట్టేసేయాలి. ఇంకా మేమైతే ఇలా అందరం భోగి పండ్లు పోసేసినాం కదా. ఇంకా పోసేసిన తర్వాత నేనైతే వచ్చిన వాళ్ళకి పసుపు పొట్టు కూడా ఇస్తానన్నమాట లాస్ట్కి. సో ఇంకా మనం భోగి రోజు నువ్వుల లడ్లు చేసుకుంటాం కదా. సో భోగి రోజు పసుపు పొట్టు ఇస్తే నేనైతే నువ్వుల లడ్లే పెట్టి ఇస్తాను పసుపు పొట్టులో. ఇంకా వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ పసుపు బొట్టు ఇచ్చేసి నేను వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసేసుకుంటాను. ఇంకా నేనైతే ఎవ్రీ ఇయర్ అయితే ఇలానే చేస్తున్నాను. ఇంకా మా చిట్టి తల్లికి వాళ్ళ అన్నయ్య కూడా భోగి పండ్లు పోస్తున్నారు చూడండి. తను పోస్తాను అని చెప్పేసి తను కూడా భోగి పండ్లు పోస్తున్నాడు. ఇలా అందరం కలిసి ఎంతమంది ఉంటే అంతమందికి మనమైతే పిల్లలకి భోగి పండ్లు అయితే పోయొచ్చు, ఎంతమంది అయినా పోయొచ్చు. ఇలా మా చిట్టి తల్లికి ఇంట్లో ఉన్న అందరూ వచ్చిన వాళ్ళందరూ అయితే భోగి పండ్లు అయితే పోసేశారు. ఇంకా ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.